చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలోనైనా మరొక ప్రభుదినం మమ్మను చేర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికై కృప చూపారు. లేఖనాలు ఆధారము చేసుకొని మిమ్మల్ని ఆరాధించుటకై సహాయపడ్డారు. మా స్తుల మీద మీరు ఆసీనులైనందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మిగిలిన పాత్రలో మరికొద్ది మంది ఆకర్షింపబడి సంఘములో చేర్చబడకై కృప చూపండి. బలహీనుల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సహాయము చేయండి. వివాహముల కొరకై, ఉద్యోగాల కొరకై ఎదురు చూస్తున్న యవన బిడ్డల పక్షాన సహాయము చేయండి. రానివారు మరొక ప్రభుదినం రాగలుగుటకై ఆసక్తిని కలిగించండి. స్థానిక సంఘములో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారు తలంచిన కార్యములు సఫలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగములు మీ వాక్య సహాయము చేత, లేఖనాల ఆధారము చేత సొంత మాటలు కాకుండా నాతో మాతో మీరు బలపరిచి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వసించిన వారిని ప్రోత్సహించండి, నమ్మని వారిని ఆకర్షించండి. స్థానిక సంఘ ప్రియులను, లేఖనాలు దాసుని మీ దైవలస్తములకు అప్పగించుకుంటూ లైవ్లో వింటున్న వారిని కూడా ఆకర్షించుమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి దినవృత్తాంతులు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనము చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగములు వ్యక్తిగతంగా చాలా పర్యాయాలు మనము చదివాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. దయతో మనసు పెట్టి మరొకసారి దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. ఈ 20వ అధ్యాయములో, ఈ 20వ అధ్యాయం అంతటిలో కూడా మనం ఒక పేరు పెట్టుకోవచ్చు కదా. మీరు కూడా సెలెక్ట్ చేసి అందరూ కలిసి ఒక పేరు చెప్పండి. ఈ పారాగ్రాఫ్ అంతా, ఈ ప్యాసేజ్ అంతా మనం చదువుకున్నప్పుడు ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నది ప్రార్థన కదా. ఆ తర్వాత స్తుతి కనబడుతుంది. ప్రియులారా, ఈ 20వ అధ్యాయములో రాజైన యోషాపాతు చేస్తున్న ప్రార్థన కనబడుతుంది. 2 రాజ్యాలుగా విభిన్నమైన తర్వాత యూదా రాజులు ఉన్నారు, ఇశ్రాయేలు రాజులు కూడా ఉన్నారు. ప్రారంభములో రాజులను గురించి ఆలోచిస్తే ఈ విభిన్నము కాలేదు. సొలొమోను కుమారుడు రెహబాము తర్వాత విభాగములైనట్టుగా 2 భాగాలు మనం గమనిస్తాం. యూదా రాజ్యం ఉన్నది, యూదా రాజులు ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు రాజులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు రాజులు ఇంచుమించు 20 మంది కలరు. యూదా రాజులు కూడా ఇంచుమించు 20 మంది కలరు. ఈ యూదా రాజులలో 8 మంది మంచిగా బ్రతికిన వారు ఉన్నారు. ఎంతమంది? 8 మంది. దేవుని యందు భయభక్తులు కలిగి పితరుల బాటలో ఈ 8 మంది నడిచారు. అయితే ప్రియులరా, మనం గమనిస్తే ఈయన కూడా యోషాపాతు ఎవరికి రాజు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి రాజు ఆయన? ఆయన యూదా రాజుగా కనబడుతున్నాడు.
మనము దేవుని వాక్యములో గమనిస్తే యోషాపాతు అనగానే చక్కటి అర్థం ఉన్నది. దేవుని న్యాయాధిపతి. యోషాపాతు అనగా దేవుడు న్యాయాధిపతిని చూస్తాం. కానీ ఈ భక్తుడు, ఈ రాజుగారి పేరుకు దేవుడు న్యాయాధిపతి ఉన్నాడు. రెండోది గమనించగా, ఈ యెహోషాపాతు అనే పేరు కలిగిన వారు గ్రంథములో 6 కలరు. ఎంతమంది? 6. అందరూ ఒకటే కాదు, వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రుల వివరాలు వేరువేరుగా ఉన్నాయి. యెహోషాపాతులు 6 కలరు. అందులో ఈ యెహోషాపాతు వేరు అని గమనించాలి. రాజుల గ్రంథాలలో, ధనవృత్తాంతాల గ్రంథాలలో రాజుల చరిత్ర మనము చూస్తున్నాము. అయితే ప్రియులరా, గమనించాలి, ఇంచుమించు ఈ యొక్క అధ్యాయములో 7 పర్యాయాలు ప్రార్థన కనబడుతుంది. అంటే వారు ప్రార్థించిన విధానాలు. మరొక రీతిగా మనం ఆలోచన చేస్తే, ఈ యెహోషాపాతు అయిన రాజు ప్రార్థన చేయడం అద్భుతం కదా. ఒక ఉన్నతమైన రాజుగా ఉండి, ఒక ఉన్నత స్థానములో ఉండి, ఒక గొప్ప పని కలిగిన వాడై ఆయన తన ప్రభుతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆ మాటలు దయతో గమనిద్దాం. చూడండి, యెహోవా న్యాయాధిపతి ఉన్నాడు అనే మాటకు ఈ యెహోషాపాతు యొక్క పేరులో ఆ ప్రభువు యొక్క పటము కనబడుతుంది. ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5:9. యాకోబు 5:9 చూడండి త్వరగా. 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము సనుకొనకుడి. కాబట్టి ఈ భాగంలో గమనిస్తే యెహోషాపాతు అనగా యెహోవా న్యాయాధిపతి ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో సహోదరులారా అన్నాడు కదా. సహోదరులు, సోదరీయులు అనగా వారు సంఘము, వారు ఒక కుటుంబానికి చెందినవారు, వారు ఒక తండ్రికి సంబంధించిన పిల్లలు అని గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమన్నాడు? సహోదరులారా, సనువు కొనకుడి, తీర్పు ఉన్నది అన్నాడు. ఆ మాట గమనించాలి. ఇశ్రాయేలుకు సనుక్కొనే అలవాటు ఉంది, ఉందా లేదా? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనిస్తే, ఇశ్రాయేలులు దేవుని మీద, దైవజన మోషే మీద వారు సనుగు కొన్నారు. సనుగు కొనుటనగా పాపం. అయితే బైబిల్ చెబుతుంది, ప్రభు రక్తముతో కడగబడిన దేవుని పిల్లలారా, మీరు ఒకరి మీద ఒకరు కదా. కొన్నిసార్లు సేవకులు ఒకరికి ఒకరు విమర్శించుకుంటారు. కొన్ని మారులు తోటి పెద్దలే ఒకే సంఘములో కలిసి ఆరాధన చేస్తారు. ఒకరికి కనబడకుండా ఒకరు సనుక్కుంటారు. పరిచారకులు, ఆ జీవన దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు ఒకరి మీద ఒకరు సనుక్కుంటారు. బైబిల్ చెప్తుంది, సనుగు కొనకుడి. ఏముంది? ఆ తీర్పు ఉన్నది. తీర్పులోనికి రాకూడదంటే మనము సనుక్కోకూడదు. అయితే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన తీర్పు తీర్చువాడు. అయితే యెహోషాపాతు యూదా ప్రజల మధ్యలో రాజుగా ఉండి ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు, ఒక పాలకుడుగా ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ మాట గమనించాలి. రాజు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రియులారా, మనకు ఉద్యోగాలు దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఎంత చదువుకున్నా, ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నా,
మనం ఎంత గొప్ప పదవులు కలిగి ఉన్నా మనము దేవుని సన్నిధిలో యోషాపాతు రాజులాగా ఉండాలి. ఈ మాటలు గమనించాలి. రాజు యొక్క పని ఏంటంటే తీర్పు తీర్చడము అని మనకు అర్థమవుతుంది. యోషాపాతు కంటే శ్రేష్టమైన మన రాజు వస్తున్నాడు. ఒక దినం తీర్పు రాబోతుంది. అందుచేత ఒకటి సనుగు కొనకుడి కదా, అంటే పాపము చేయకుడి. ఒకవేళ దేవుని వాక్యానికి లోబడకపోతే సనుక్కుంటూనే జీవితం ముగిస్తే మనము తీర్పులో నిలబడుతాం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మన 2వ దినవృత్తుల గ్రంథంలో గమనిస్తున్నాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయము తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, అటువలే ప్రియులరా, ఈ మాటలు గమనిస్తూ ఉండగా ప్రభువు వచ్చినప్పుడు సంఘం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతుంది. మన జీవితాలు సరిచేసుకొనకపోతే మనము తీర్పులో నిలబడుతాం. ఈ మాటలు గమనిద్దాం. యోషాపాతు దేవుడు న్యాయాధిపతి ఉన్నాడు, యెహోవా న్యాయాధిపతి ఉన్నాడు, చక్కటి అర్థం. అయితే యెహోషాపాతు సేవిస్తున్న దేవుడు ఆయన తీర్పు తీర్చే దేవుడు అని గమనిస్తున్నాం. అయితే విశ్వాసులు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే మనము తీర్పులో నిలబడుతాము అనే మాట చూస్తున్నాం. మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన తీర్పులు కూడా ఎలా ఉంటాయి? న్యాయముగా ఉంటాయి. కావలసి చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వెనుడి. ఒక అన్యాయస్తుడే ఒక విధవరాలు పక్షంగా న్యాయము చేయాలనుకుంటే, సోదరుడా సోదరి, మన న్యాయాధిపతుల ప్రభు ఎదుగు వెళ్ళి మనం మనవి చేస్తే ఆయన న్యాయము చేయడా. ఆ మాట గమనించాలి. మీ ఇంటిలో చాలామంది రక్షింపబడకుండా శేషం ఉందా? నువ్వు కనిపెట్టి దేని కొరకు న్యాయం జరగాలని ఎదురు చూస్తున్నావు సోదరుడా సోదరి. నీకు ఎవరి ద్వారా న్యాయము జరగలేదు. కానీ మాటి మాటికి ఈ అన్యాయస్తుని యొద్దకు వెళితే దేవునికి భయపడనివాడు, మనుషులకు భయపడనివాడు విధవరాలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మన దేవుడు న్యాయము చేయడా? యోషాపాతు న్యాయము చేసే దేవుని యొద్దకు వెళ్ళాడు. గమనించండి, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కొన్నిసార్లు నీకు న్యాయం జరగదు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా నీ ఉద్యోగ జీవితంలో నువ్వు ఉన్నావో అక్కడ నీకు అన్యాయము జరుగుతుంటుంది అనుకుందాం. నీ ఆత్మీయ జీవితంలో నీకు న్యాయం జరగలేదని చాలాసార్లు సఫర్ అవుతావు. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు న్యాయాధిపతి. ఒక విధవరాలు లాగా నీవు ఆయన ఎద్దుకు వెళితే నీవు ఏ లోటు కలిగి ఉన్నావో దేవుడు సహాయము చేస్తాడు. యోషాపాతు గారి నమ్మకం ఏంటి? వింటున్నారా? యోషాపాతు గారి నమ్మకం ఏంటి? దేవుడు న్యాయం చేస్తాడు. ఏంటి? 3 దేశాలు యోషాపాతు దేశం మీదకి యుద్ధానికి వచ్చాయి లేదండి? ఇప్పుడు యోషాపాతు మీద 3 శత్రువులు బయలుదేరారు. ఉన్నారా మీకు శత్రువులు? మనకు కొన్నిసార్లు ఫలాని సహోదరుడు నాకు శత్రువు, ఫలాని సోదరి నాకు శత్రువు, కుటుంబములో, సంఘములో, సమాజంలో అనుకుంటుంటాం. దేవుని వాక్యం చెబుతుంది ఎవరు మన శత్రువులు. యోషాపాతు రాజ్యం మీదికి యుద్ధమును ప్రకటించి 3 శత్రువులు వచ్చారు. 3 రాజులు కదా,
చూడండి 20వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ మొదటి వచనం చూడండి. మోయాబీలు, అమ్మోనీలు, ప్రియులారా, ముగ్గురు దండ ఎత్తి వచ్చారు. ముగ్గురు, 3 రాజ్యాలు వచ్చాయి ఒక రాజ్యం మీదకి. ఇక్కడ యుద్ధము అనే మాట పెట్టుకుందాం. మరి యోషాపాతు మీదికి, తన ప్రజల మీదికి, తన దేశం మీదికి యుద్ధము ప్రకటిస్తే ఇప్పుడు యోషాపాతు చేస్తున్న పని ఏంటి అని గమనించాలి. నీ జీవితంలో, కుటుంబంలో సమస్య, నీ వ్యక్తిగత జీవితంలో సమస్య, నీ సేవకత్వంలో సమస్య, వీటి మీద జయం పొందాలంటే ఒక యోషాపాతు వలె ఈ ముందున్న యుద్ధం మీద జయం పొందడానికై ప్రార్థన ఆయుధము కలిగి ఉండాలి. దయతో గమనించండి. ఈ లేఖనాలలో గమనిస్తూ ఉండగా మొదటి 2 వచనాలలో ఆయన మీదికి ఈ 3 రాజ్యాలు, ఆ ముగ్గురు యుద్ధానికి వచ్చారు. అయితే అక్కడ 2వ వచనం క్రింది భాగంలో ఒక మాట గమనిస్తున్నాం. ఏనుగేది అనే మాట కనబడుతుంది, ఉంది కదండి. ఏనుగేది, చాలాసార్లు ఈ మాట గురించి నేను చెప్పాను. అసలు ఏనుగేది అంటే అర్థం ఏంటి? గొర్రెపిల్ల ఊట, మేకపిల్ల రక్తము. ఈ ఏనుగేదిలో దాగిన రహస్యం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు చిత్రం కనబడుతుంది. కావలసి చూడండి, పరమగీతం 1వ అధ్యాయం 14వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం, త్వరగా చూడండి. పరమగీతం 1వ అధ్యాయం 14వ వచనం. నాకు నా ప్రియుడు ఏనుగేది ద్రాక్షావనములోని పూగుత్తులతో సమానుడు. ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారు చెప్పండి? కదా, ప్రియురాలు తన ప్రియుని గూర్చి చెబుతుంది. నా ప్రియుడు అనగా నా యజమానుడు లేక నా ప్రభు నాకు ఎలాంటి వాడంటే ఏనుగేది పూగుత్తులతో సమానుడు. ఈ గొర్రెపిల్ల రక్తముతో నువ్వు కడగబడి అక్కడ దాగి ఉండి ప్రార్థన చేస్తే సోదరి సోదరుడా నీ కన్నీళ్లు తుడుస్తాడు. అంతే, నీ సమస్యకు జయం పొందుతావు. నువ్వు దాగి ఉండవలసినది, నువ్వు ప్రవేశించవలసినది, నువ్వు వెళ్ళవలసినది ఏనుగేదు సూచిస్తున్న ప్రభు యొద్దకు వెళ్ళాలి. కావలసి చూడండి, ఇంకోయన కూడా ఏనుగేదులోనే దాగాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం, త్వరగా చూడండి. వాస్తవంగా సౌలు దావీదును చంపాలని ఏనుగేదిలో ఉన్నాడని వార్త వినగానే సౌలు దావీదును మట్టు పెట్టాలనుకున్నాడు. ఏనుగేదిలో దాగి ఉన్న దావీదును దేవుడు మరణానికి అప్పగించలేదు. ఏనుగేదిలో దాగి ఉన్న దావీదు తనను శత్రువుగా చూస్తున్న సౌలును అగౌరవపరచకుండా, అవమానపరచకుండా తన రాజును గౌరవిస్తున్నాడు. ఎవరు తరుముతున్నావు రాజా? మెన్నెలినా? నన్ను తరుముతున్నావా? నేను ఏం కీడు చేశాను నీకు కదా? చాలాసార్లు అభిషేకింపబడిన సౌలు దేవుని మనసులో ఉన్నటువంటి దావీదును అర్థం చేసుకోలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు జయము కలిగించిన దావీదును చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు శత్రువులు అయ్యారు? అందరూ ఏనుగేదనే క్రీస్తుతోనే సంబంధం ఉంది, కానీ ఇప్పుడు ఎవరు శత్రువులు వింటున్నారా? కొన్నిసార్లు మనమే శత్రులుగా మారుతున్నాం. దావీదు మనసు అలా కాదే. ఆ భాగమంతా చదివితే 5వ వచనములో 7వ వచనములో ఈ వాజ్ హంబుల్ మ్యాన్, ఆయన ఏనుగేదిలో దీనత్వము కలిగి ఉన్నాడు, సాగిలా పడుతున్నాడనే మాటలు ఉన్నాయి కదా అక్కడ. ఏనుగేదిలో దాగి ఉన్నవారు ఏం చేస్తారు? ప్రభు రక్తంతో కడగబడి ఉన్నవారు ఏం చేస్తారు? దాగుతారు, తగ్గించుకుంటారు, వదిగిపోతారు, క్షమిస్తారు, ప్రేమిస్తారు,
వారు ఎవరికి హాని చేయరు, వారే భరిస్తారు. సరే ప్రియులారా, దేవుడే చూసుకుంటాడని మౌనంగా ఉందామా ఇప్పుడు? చెప్పండి. దాగి నీకు ఉద్యోగం కావాలి, దేవుడు చూసుకుంటాడా? నీ బీటెక్ ఎగ్జామ్లో మంచి పర్సెంటేజ్ రావాలి, దేవుడే చూసుకుంటాడా? చెప్పండి. నీకు ఎకనామిక్ సమస్య ఉంది, నీ ముందు ఒక పోటీతత్వ ఎగ్జామ్ ఉంది, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, అది వెంటనే మనకు వస్తుంది. చూసుకుంటాడు కానీ రమ్మన్న స్థలానికి రావాలి, అవునా కదా? దేవుడు చూసుకుంటాడని అబ్రహాం మౌనంగా ఉండలేదు, కానీ దేవుడు రమ్మన్న స్థలానికి వచ్చాడు, అందుకే జయం పొందాడు. చదువుకోకుండా పరీక్షలు సక్సెస్ ఎలా అవుతావు? సేవ చేయకుండా బహుమానం ఎలా వస్తుంది? చెప్పండి. అంతే కదా. మన అవసరాలు తీరాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక యెహోషాపాతులాగా మారాలా లేదా? కాబట్టి నంబర్ 1, యెహోషాపాతు చేస్తున్నటువంటి పని ఏంటో చూడండి. ఆ దయతో మన ప్రసంగం ప్రారంభం ఉండగా 3వ వచనంలో చదవండి బ్రదర్. అందుకు యెహోషాపాతు భయపడి, ఈ లేఖనాలు దయతో మీరు గమనించాలి. 3వ వచనంలో యెహోషాపాతు ప్రార్థన. అతడు ఆ సమూహం వస్తుండగా రాజే కానీ భయపడి, తనకు సైన్యం ఉన్నది, బలమున్నది, ఆయుధాలున్నాయి, యుద్ధము చేయగలడు, కానీ అతడు భయపడి ఆ సైన్యమునకు ఆయన ముందుగా వెళ్ళి రాజైన యెహోషాపాతు ఏనుగేదును సూచిస్తున్న ప్రభు ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేయుచున్నాడు. అంతే కదండి. నంబర్ 1, ఇక్కడ యెహోషాపాతు కలిగి ఉన్న పని చూడండి, ప్రార్థన. నేను పోయినసారి కూడా ప్రార్థన గురించి ఎక్కువ చెప్పాను. నీ జీవితంలో యుద్ధము ప్రకటించబడినప్పుడు ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు చేతగాని వాడుగా పారిపోవద్దు. నీ శత్రువు మీద జయం పొందాలంటే, నీ సమస్య మీద విజయం పొందాలంటే ఒక యెహోషాపాతు వలె నువ్వు ప్రార్థనా యోధుడుగా మారాలి. అంతే కదా. అతడు ఆయన సన్నిధిలో భయపడి నంబర్ 1 ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక ప్రశ్నే, సోదరుడా సోదరి, ఒంటరి ప్రార్థన నీకుందా? పర్సనల్ ప్రేయర్. కొంతమంది నేను చాలా లోన్లీగా ఉన్నాను అంటుంటారు. ఒంటరితనం అని కదా. ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలి, ఒక్కనే ఉండాలి, నాకెవరు తోబుట్టు లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెహోషాపాతు ఒంటరిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సోదరుడా సోదరి, నీ జీవితంలో ఒంటరిగా ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? ఒక ఆమెగా, ఒక ఆయనగా. మనం కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎప్పుడు చూడు ప్రార్థన చేసుకుందాం అనుకునే వాళ్ళం, అవును కదా. నీ జీవితంలో ఎన్ని రోజులైంది ఒంటరి ప్రార్థన లేక? యేసుప్రభు ఒంటరి ప్రార్థన చేశాడా లేదా అని ఏకాంతముగా ఒంటరిగా ఆయన తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. ఈ కాలంలో ఒక యెహోషాపాతు చూడండి, ముందు ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే ఆయుధాలు నమ్ముకోలేదు, యుద్ధము చేయాలని కాదు, ఈ భౌతిక వాటి మీద ఆధారపడకుండా చాలిన దేవుని ఎదుగు వెళ్ళి ఆయన జయము కొరకై, తన ప్రజల క్షేమము కొరకై, శత్రువు మీద విజయం పొందడానికై ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు? నీవు హాస్టల్లో ఉన్నా ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, అవునా కదా. మన ఇంటిలో వ్యక్తిగత ప్రార్థన నీకుందా? కొద్దిమందిని అడిగితే ఒకవేళ నాకు మీరు చెప్పకపోయినా చాలా రోజులైందేమో ఒంటరి ప్రార్థన లేక అనుకుందాం, అవునా కదా. నువ్వు రక్షింపబడిన ప్రారంభ దినాలలో మాటిమాటికి ప్రార్థన, మాటిమాటికి వాక్య ధ్యానం, 100 పర్సనల్ ప్రేయర్. సహోదరా సోదరి, ఒక తల్లిగా తండ్రిగా నీకు ప్రార్థనా జీవితం ఉందా? యవనస్తుడా, ప్రార్థన ఉందా? నీకు ప్రార్థించే అనుభవం ఉందా? రాజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉందండి.
మనకేం లేదు అలవాటు, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు అంకుల్, చాలా సిలబస్ ఉంది కదా, అవునా కదా. ప్రార్థన చేసుకోవడానికి బ్రదర్ ఈ ఉద్యోగం చేయలేకపోతున్నా, చాలా బిజీ, ఈ కుటుంబాన్ని నడపడానికి కావడం లేదు, చాలా బిజీ, పెళ్ళి చేసుకుంటే ఇట్లుంటుంది అనుకోలేదు కదా, అవునా కదా. ఓ ఇలా ఉంటుందా పెళ్ళైన తర్వాత, అవునా కదా. అయితే ప్రార్థన చేసుకోలేవా నీ ఈ బిజీని బట్టి? నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇది క్రీస్తు జీవితము కాదా? ఇది క్రీస్తు మనస్సు కాదా? అందుకే మీరు సాధించలేనివి సాధించాలంటే ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండొద్దండి. మనం సాధించలేని ఫలితాలు, ఒక మంచి వరుడు కావాలి, ఒక మంచి వధువు కావాలి, ఒక మంచి ఉద్యోగము కావాలి, నీ ఎకనామిక్ సమస్య తీరాలి, నీవు చేయవలసిన ప్రయత్నం ఇది ఒక్కటే, ప్రార్థన. చాలా బిజీగా ఉండిపోయాడు భక్తుడు. చూడండి ఏం చేస్తాడో మీకు తెలిసిన మాటలే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చూడండి, దానియేలు గ్రంథం తెలిసిన మాటని చదువుకుందాం. 6:10. ప్రియులారా, చట్టాలు వచ్చాయి, ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు. తనతో కలిసి ప్రార్థించేవారు లేరు. నజరియా దేశంలో ప్రార్థనకు ఆటంకాలు, ఆరాధనకు ఆటంకాలు, వాక్యం చదవడానికి ఆటంకాలు. మన పామిడిలోనే సురేశ్వరరావు అని ఉండేవాడు, విద్యార్థులను ప్రభు నమ్ముకున్నాడు. ఎన్నిసార్లు బైబిల్ కొనుక్కున్నా ఎవరికైనా ఇస్తారంట, లేదంటే చింపేస్తారట వాళ్ళ ఇంట్లో. పామిడిలోనే వారికి మంచి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. యూ మినిస్టర్లో ప్రభు యుద్ధ కొంచెం హృదయం ఇచ్చాడు. ఒకరోజు చాలా ఏడ్చాడు, నాకు పెళ్ళి కూడా కాదు. ఎందుకంటే రే మరాఠీ క్రిస్టియన్నే చేసుకోవాలని చెప్పాడంట వాళ్ళ అమ్మ నాన్న బ్రదర్స్. ప్రభువు నమ్ముకున్న మరాఠీ క్రిస్టియన్ చూస్తే లేదు, మరాఠీ క్రిస్టియన్ కాదు, హిందూ పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఆయన కులాన్ని చేసుకోలేదులేండి, రక్షింపబడిన అమ్మాయిని మనమే బెంగళూరులో చూసాం. హ్యాపీగా ఒక 2 పిల్లలు ఉన్నారు. నాకు తల్లిదండ్రులు లేరని ఏడ్చాడు. ఇంటికి వచ్చి నాతో మా భార్యతో మాట్లాడుతూ, ఒక సోదరుడు పామిడిలోనే గురుప్రసాద్ వైశ్యాస్, ఇప్పుడు సీఏగా ఉన్నత పనిలో ఉన్నాడు. వారి జీవితాలు ప్రభు విడిచిపెట్టలేదు. వారు ఒంటరిగా ఏడ్చి ప్రార్థిస్తుండగా కుటుంబాలు కట్టబడ్డాయి, మంచి ఉద్యోగాలలో వారు స్థిరపడ్డారు. ఇలా చాలామంది పామిడిలోనే బాబా వలి, వీళ్ళందరికీ రక్షింపబడిన తల్లిదండ్రులు లేరండి, అవునా కదా. వారి పక్షాన దేవుడు కార్యించడానికి కారణం ఏంటంటే వారు ఏడ్చి ఒంటరి ప్రార్థన చేసేవారట. సురేశ్వరరావు పేపర్లో రాసుకొని బైబిల్ చెప్తారని బాత్రూంలో స్నానం చేసి అక్కడే మెడిటేషన్ చేసేవాడట. గ్రంథం పేపర్లో అయితే చెంపరని నోట్సులు. నిజంగా ఎంత కష్టం మనమున్న ఈ తరములోనే. ఎక్కువ రోజులు కాలేదు, 2029లో జరిగిన వార్త క్షమించండి 2023లో జరిగిన వార్త చెబుతున్నాను. మనం అనుకుంటున్నాం మనకు ఎవరు లేరని, కానీ తను అనుకున్నాడు నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈ భాగంలో మనకు యుద్ధం ఉన్నది, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఇబ్బందులు లేని వ్యక్తి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఉన్నాడు, లేడని చెప్పడం అబద్ధం. నాకు ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉన్నాయి చెప్పుకుంటే అది అబద్ధం. నా ఆరోగ్యం బాగుందంటే అది చాలా అబద్ధం. కానీ ప్రియులారా, మనం చేయవలసిన పని, మన సమస్యలో ప్రార్థన చేయాలి ఒంటరిగా. దానియేలు ఒక్కడే ఉన్నారా తనతో ఇంకెవరైనా? దానియేలు 6:10లో బ్రదర్ ప్రార్థన చేస్తే గుహలోనికి వెళ్ళాలి. ప్రార్థన చేస్తే తన ముందు మరణం ఉన్నది.
మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే రక్షింపబడ్డావేమో సోదరి, నువ్వు ఒక్కదానివే. మీ ఇంట్లో నువ్వు ఒక్కడివేనేమో, మీ నాన్నగారు ప్రభులో లేరేమో. నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం మన జీవితాల్లో గొప్ప నష్టం మనకు పొంచి ఉందని గమనించండి. ఈ లేఖన భాగాలలో యోషాపాతు ఒక్కడు వెళ్ళి ముందు సమస్య వినపడింది, ఆయన ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. యెరూషలేము కిటికీల గుండా యథావిధిగానే ప్రార్థన మానలేదు. ప్రార్థన చేస్తే శిక్ష ఉంది, మరణం ఉంది. నా ప్రభుతో మాట్లాడకుండా నేను ఉండలేను. నజరీలో క్రైస్తవులు సంహరించబడుతున్న ప్రార్థన ఆగలేదు. వారు పరిస్థితి ఏంటంటే బాత్రూములలో భయపడి దాక్కొని ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితి నాకు నీకు లేదు కదా. ఉందా ఒంటరి ప్రార్థన? ఇందులో మన ప్రభు మాదిరి కాదా? ప్రియులారా, ఈ భాగంలో యుద్ధం ఉండగా ముందేం చేయాలి? యుద్ధం లాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందేం చేయాలి? జీతం సరిపోవడం లేదు, టయాన్ని వేస్ట్ చేయొద్దు, సమయాన్ని వేస్ట్ చేయొద్దు, ప్రభుతో గడుపు. దానియేలు గడిపాడు, జయం పొందాడు. చట్టాలు మారిపోయాయి, తారుమారయ్యాయి కదండి. ఈ 30 దినాలు ప్రార్థన చేయకూడదు. ఎన్ని రోజులండి? అలా ఎవరైతే చేస్తారో రాజముద్ర, వీటన్నిటి గుండా దానియేలు ఒక్కడుగా మిగిలిపోయి ప్రార్థన చేశాడు. ప్రార్థన బలం చూడండి, ఒంటరి ప్రార్థన కదా. ఇదే వ్యక్తిగత ప్రార్థన, ఇదే ఏకాంత ప్రార్థన. ప్రభు తాను మాత్రమే అక్కడ మిగిలిపోయిన అనుభవం. ఆ ఒక్కడు ఉండగా ప్రభు బలపరిచాడు. యోషాపాతు కూడా అనుభవానికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని వాక్యంలో గమనించండి, 20వ అధ్యాయం దయతో చూడండి, 13వ వచనం. 20:13 రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం. తెలిసిన మాటలే కావచ్చు, దయతో చూడండి. 20:13 యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి, ఆ మాట గమనించండి, ఫ్యామిలీ ప్రేయర్. ఇక్కడ కుటుంబ ప్రార్థన. శిష్యులు ఉన్నారు అక్కడ భార్యలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు కదండి. ఉందా కుటుంబంలో ప్రార్థన? ఒక బ్రదర్ అడిగితే చాలా రోజులు అయిందన్నా మా ఇంట్లో ప్రార్థన లేక. ఎందుకు? మాకే సఖ్యత లేదు, అందుకు ప్రార్థన లేదు. నష్టపోతావు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఎంత అలసిపోయినా కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ప్రార్థన చేయండి. ఈరోజు చాలా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదండి. వ్యక్తిగత ప్రార్థన లేదు కదా, కుటుంబ ప్రార్థన లేదు. ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? అనుదినం మీ ఇంటిలో వాక్య ధ్యానం, ప్రభుని గూర్చి పాడడం, ప్రభుని గూర్చి ధ్యానం చేయడం, ప్రార్థన. రోజు ఒకరు ఉందా మన ఇంటిలో ప్రార్థన? అది లేఖనాలు గమనిస్తే ప్రియులారా, యూదా వారందరూ అనే మాట చూస్తున్నాం. అన్నాడు ఆ ప్రజలందరూ వచ్చారు. మీ ఇంట్లో అమ్మా నీకు పిల్లలు లేరేమో, భర్త లేడు అనుకున్నాం కాబోలు, ఒక్కదానివే ఆయన పర్వాలేదు. నువ్వు అనుదినము మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన నీకు అవసరమైతే ఎవరైనా కలుపుకొని ప్రార్థన చేయి. నీతో పాటు రక్షణ ఇద్దరు ఉంటే వారికి కలుపుకో కదా. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో చూడండి, తెలిసిన మాటే. మత్తయి సువార్త ఒక మాట చదువుకుందాం. 18వ అధ్యాయం 20వ వచనం. 18-20 టైం లేక నేను త్వరగా వెళుతున్నాను. చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఆ కూడి ఉందరో, ఆ ఇద్దరు అనుకుందాం, అర్థంగానే చెప్తున్నా. 2-3 అంటే భార్యాభర్త పిల్లలు అనుకుంటే తప్పేముంది కదా. ఒక హస్బెండ్ వైఫ్ ఒక్కరేనండి, ఒక భర్త, ఒక సోదరి, భార్య, పిల్లలు. ఏ ఇంటిలో అయితే ఈ అనుభవం కలిగి ఉంటారో, భార్యాభర్తలు పిల్లలు కలిసి ప్రార్థన, అక్కడ దేవుడు ఉన్నాడు.
యజమానుడు నమ్ముకోలేదా? నో ప్రాబ్లం. సోదరి, నీవు నీ పిల్లలు మీరు కలిసి అక్కడ ప్రార్థన చేయండి. ఎంత మంచి అనుభవం ఈ యొక్క భాగంలో. యూదా వారందరూ అని చూస్తాం, తమ శిష్యులు కదా, పిల్లలే కదా, ఏం బ్రదర్? ఈ భాగంలో భార్యలతో, పిల్లలతో, సహోదరులు, సోదరీలు, పిల్లలు కలిసి ప్రార్థన చేశారు. మన కుటుంబంలో ఆయన సన్నిధి ఉందా? మన ఇంటిలో ఆయన సన్నిధి అనుభవించాలి. నువ్వున్న స్థలంలోనే అది ఒక ప్రార్థనా గదిగా మారాలి. మన ఇంటిలో ప్రార్థన ఉందా? ఎంతసేపు అయినా సీరియల్ ముందు, ఎంతసేపు అయినా టీవీ ముందు, ఎంతసేపు అయినా ఎవరైనా కలిస్తే ముసలమ్మ ముచ్చటలు, ఇవి నష్టం. కుటుంబాలు కలిసి ప్రార్థన చేయండి, ఏదైనా సాధించవచ్చు. మన పిల్లల మేలు కోసం, మన పిల్లల క్షేమము కోసం, మన ఆత్మీయ ఎదుగుదల కోసం కలుసుకుంటున్నావా అమ్మ నాన్నతో ప్రార్థనలో? యవనుడా, యవనస్తురాలా? కొద్దిమంది ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారు పిల్లలు. ప్రేమతో చెబుతున్నాను, మన కుటుంబంలో వాళ్ళ పిల్లలు దూరం ఉన్నారా? సెలవులకు వస్తారు, వారిని కూర్చోబెట్టాలి. భర్తకు సోదరి సపోర్ట్ చేయాలి, భార్య తల్లిదండ్రులకు పిల్లలు సపోర్ట్ చేయాలి. ఇంటిలో ప్రార్థించే తల్లిదండ్రులు ఉండి ప్రార్థన చేసుకోకపోతే అమ్మా నాన్న నమ్మని వాళ్ళు ఉంటారండి కొద్దిమంది, అవునా కదా? బ్రదర్ శ్యామ్ మార్క్ హ్యారీ అని మనం ముందుగా మన సంఘంలో పిలుగుల కాలం ప్రారంభించేటప్పుడు ఆల్ఫ్రెడ్ షామేల్ బ్రదర్ ఆయన వచ్చారు, జే జోసెఫ్ అంకుల్ వారు. శ్యామ్ మార్క్ హ్యారీ బ్రదరు ఆయనను వాళ్ళ తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి మిషన్ హాస్టల్లో చేర్పించారు హైదరాబాద్లో. విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అయితే 10వ తరగతికి వచ్చేలోపుగా రక్షింపబడ్డాడు. యథావిధిగా సెలవులు కొంచెం ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం వాళ్ళ నాన్న చూసి చాలాసార్లు మందలించాడు. నీకు యేసు ప్రభు కావాలా, మేం కావాలని అడిగాడు. యేసు ప్రభు కావాలంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు. ఎంత పరీక్ష ప్రియులారా! మీ అమ్మా నాన్న విశ్వాసులు అంటే నువ్వు ఎంత గొప్ప భాగ్యవంతుడు, అవునా కదా? నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నారు. ఆ యవన కాలంలో మనమైతే డిగ్రీ బీటెక్ అని అలుగుతాము, అమ్మా నాన్న ఏమని చెప్తే కదా. ఆయన ఇంటిని విడిచిపోయింది అమ్మా నాన్న అలిగి కాదు, నాకు ప్రభువు కావాలి. 10 ఏళ్ల వయస్సులో ఒక కష్టం అనేది ఎరగని ఆ యొక్క యవన యుక్త వయస్సులో బయటికి వెళ్ళిపోయాడు. ఎంఏ వరకు చదువుకున్నాడు గుంటూరు యూనివర్సిటీలో. ప్రభు వదలలేదు. ఇంకా ఆయనకి ఎవరూ లేరు. ఈరోజు కూడా ఆయనను వాళ్ళ బంధువులు ఆయనను రానివ్వడం లేదు. ఇప్పుడు ఆయన వయసు ఇంచుమించు 70 ఏళ్ళు. దేవుడు ఒక మంచి లెక్చరర్ను, సరోజాని సిస్టర్ను, ఎంఏ ప్రొఫెసర్ అంకుల్ కూతురును ప్రభు ఇచ్చాడు. జే జోసెఫ్ అంకుల్ గారు వారి వివాహం చేశాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రభువు కొరకు త్యాగం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆటంకాలు ఇంటిలోనే బంధువులు విమర్శిస్తారు, మా మధ్యలో మీరు ఉండొద్దండి అని వెలివేసే పరిస్థితులు. వారు ప్రార్థన మానుకోలేదు. ఈరోజు యేసులో వారి పిల్లలు ప్రభువారి పక్షాన గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే ప్రార్థన ఎంత గొప్ప జయమిస్తుంది. ప్రార్థన లేకపోతే నీ జీవితానికి అది ఊపిరి లేదని గమనించాలి. రెండవది, ఆనాడు యోషాపాతు యుద్ధం జరగడానికి వస్తుండగా శత్రువులు ఒంటరిగా ప్రార్థన చేశాడు. అయితే 2 వారు కుటుంబాలుగా ప్రార్థన చేశారు కదా. ఏదైనా సమస్య ఉంది, ఉదాహరణకు దేశంలో శాంతి కావాలి, యుద్ధాలు ఆగిపోవాలి, అనేకులు రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదో ఒకరు ఇశ్రాయేలు ఓటమి చెందేది వాస్తవం. నేను రాత్రి విజ్ఞాపనలో చెప్పాను, ఇశ్రాయేలు ఇంతవరకు ఎవరు జయించలేదు, 6 మార్లు కూడా వారే చేయం. ఒకరోజు ఓటమి చెందుతారు, కానీ ఓటమి చెందిన కాలంలో వారు మెస్సియా వైపు మళ్ళుతారు, వారు రక్షణ పొందుతారు, దేవుని సొంతం చేసుకుంటారు కదా. అందువరకు యుద్ధాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అదే నీ కుటుంబంలో సమస్య ఉందా? కుటుంబం కలిసి తల్లిదండ్రులుగా, పిల్లలుగా ప్రార్థన చేద్దాం.
ప్రియులరా, ఈ భాగంలో ఒక మాట దయతో గమనించండి. రెండవ దినవృత్తుల గ్రంథం 20వ అధ్యాయంలోనే దయతో 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. ప్రియులరా, ఈ వాక్య భాగములో ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్న యోషాపాతు రాజు, నా జీవితానికి ప్రార్థనే, ఇంకేది కాదు. అయితే 5వ వచనం చదువుకుందాం ఇప్పుడు. 2వ దినవృత్తుల 25వ వచనం. యోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలవబడి 5-6 వచనాలు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, సమాజ ప్రార్థన, చర్చ్ ప్రేయర్, సంఘ ప్రార్థన, వారందరూ కలిసి, ఆ ప్రజలందరూ కలిసి, సమాజం అంటే సంఘమే, అసెంబ్లీ అంటామే, బ్రదర్ అని అసెంబ్లీ అని. ఎంతమంది ఆ పేరు పెడితే ఏంది అసెంబ్లీ పేరు పెట్టారన్నారు. అసెంబ్లీ అంటే సమాజం, అది కూడుకునే స్థలం. పురుషులు, సోదరీలు, రాజు, ప్రజలందరూ కలిసి అక్కడ వారు కూడుకొని. ఈరోజు స్థానిక సంఘాలలో ప్రార్థన లేదు, ప్రార్థనకు రావడం లేదు, విజ్ఞాపనలో కనబడడం లేదు. 3వ మాట గమనించండి, ఇంతకు మునుపు విజ్ఞాపనకు చాలామంది సోదరులు సోదరీలు అనేక చోట్ల వచ్చేవారు. ఒక బ్రదర్ అన్నాడు, మీ సంఘం ఎంతమంది వస్తారంటే 500 ఆదివారం. బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు బ్రదర్? 50 మంది. ఒక 0 తీసేయండి అన్నాడు. ప్రార్థన అంటే ఇంకొక 0 కూడా తీసేయండి అన్నాడు. ఏడుస్తూ చెప్పాడు, ఇంకొక 0 కూడా తీసేయండి. ఆదివారం 500 మంది, బైబిల్ స్టడీకి 50 మంది, విజ్ఞాపనకు ప్రార్థన అంటే అంత నిర్లక్ష్యమా? సంఘ ప్రార్థన గొప్ప జయము ఇస్తుంది ప్రియులారా. ఈ లేఖన భాగాలలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత పరిగెత్తుకొని పోయేవారం, చిన్న చిన్న బైబిల్ తీసుకొని కదా. అది నాలు ఎక్కడికి వెళ్ళాయి ప్రియులారా? ఎందుకు ప్రార్థన అంటే ఇంత నిర్లక్ష్యం? ఇక్కడ సంఘ ప్రార్థన 3వది, వారందరూ కలిసి కూడుకునే మాట అక్కడ గ్యాదరింగ్ తెలియజేస్తుంది. వారు కలుసుకున్నారు ప్రార్థనకే, అంతే కదా. వేరే విషయాలకు వారు కలుసుకోలేదు, అక్కడ వారు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈనాడు వాక్యం చెబుతుంది, సంఘములు ఇది చాలా అవసరం. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. 2వ అధ్యాయం 42, త్వరగా చూడండి, మనకు టైం కూడా అయిపోనికి వచ్చింది. వీరు అపొస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడ యందును, ప్రార్థన చేయడం యందును ఎట్లున్నారు చెప్పండి? ఒక్క విజ్ఞాపన కూడా మిస్ కావడం లేదు. వారు ఎన్నిసార్లు మిస్ అయిపోయావు? వారు ప్రార్థనా కూడిగా పోగొట్టుకోవడం లేదు ప్రియులారా. మన అటెండ్ ఎలా ఉందంటే, ఒక కూడికకు వస్తే మరొక కూడికకు రాము కదా. ఆరాధనలో కనబడుతాం, బైబిల్ స్టడీలో కనబడుతాం అనుకుందాం, విజ్ఞాపనలో 3000 మంది ఎడతెగ ప్రార్థన చేయుచుండిరి. వాగ్దానం కోసమై 14వ వచనంలో 120 మంది చేశారు కదా. రక్షింపబడి సంఘంలో చేర్చబడిన తర్వాత 3000 మంది ప్రార్థన. ఉందా ఆసక్తి? ప్రార్థన అంటే ఆసక్తి లేదా? ఏదైనా ఒక ప్రోగ్రాం ఉంటే అయిపోయిందండి, ఇంకా ఎంతసేపు అయినా. కాబట్టి 3వది, సంఘము ప్రార్థించేవారుగా ఉండాలి అని ఈ భాగం మనకు నేర్పుతుంది. చూడండి, సమస్య వస్తే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం తెలిసిన మాటే, 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 12:5, 12వ అధ్యాయం 5వ వచనం, 12వ 5వ వచనం. ఆ పేతురు చెరసాలలో ఉంచబడెను. ప్రియులారా, సంఘాన్ని చూడండి ఎంత మాదిరి. వారి నాయకుడు, వారి సేవకుడు చెరసాల వేయబడ్డాడు.
అయితే సంఘం ఏం చేస్తుంది? వారు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండిరి. ఆ దినాలు ఎక్కడికి పోయాయి? ఈరోజు ప్రార్థన లేదే సంఘాలలో. ఆదివారం కనబడే సంఖ్య బైబిల్ స్టడీలో కనబడరు, బైబిల్ స్టడీలో కనబడే సంఖ్య ప్రార్థనలో కనబడరు. దీనికి రిటైర్మెంట్ లేదండి. సేవకు కానీ, ప్రార్థనకు కానీ, ఆరాధన కానీ కదా, ప్రభు పిలిచే వరకు. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది, ప్రార్థనకు లేదు. నీ కష్టం వస్తే ప్రార్థన, నీ అవసరాలు తీరాలంటే ప్రార్థన. మిగతా సమయంలో కనబడవా? అయితే సమస్య వచ్చింది. సమాజం ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు కూడుకొని ప్రార్థన చేశారు అనే మాట బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లేఖన భాగాలలోనే దయతో ఒక మాట చదువుకుందాం. రెండవ దినవృత్తాంతుల గ్రంథంలోనే మనము 6వ వచనం నుండి చదవండి బ్రదర్. 6వ వచనం నుండి 6వ వచనం చదవండి. క్షమించండి, 3వ వచనం చదవండి. ఈ లేఖనాలు గమనిస్తూ ఉండగా చాటింపు అనే మాట పట్టుకండి. ఏం బ్రదర్, దీనికి ఏం పెట్టుకుందాం కదా? అర్జెంట్ ప్రేయర్. కొన్నిసార్లు అత్యవసర ప్రార్థనలు ఉంటాయి. అన్నకు గుండె ఆపరేషన్ జరుగుతుంది, అక్కగారికి స్టమక్ పెయిన్, చాలా సీరియస్లీ ప్రార్థన చేయండి. సంఘం ఎలా ఉండాలి? ఎవరైనా వాట్సాప్లో పంపారా? ఆరోగ్యం లేదు, కష్టాలున్నాయి, సమస్యలు ఉన్నాయి, దంపతుల జీవితంలో సఖ్యత లేదు, సంఘాల మధ్యలో సఖ్యత లేదు, కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు సఖ్యత లేదు, దేశ పరిస్థితులు బాగులేవు. రాజు వెంటనే యూదా ప్రజలకు చెబుతున్నాడు, మీరందరూ ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు మనం కూడా చేశాం. ఉపవాస ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఒక ఆయన అన్నాడు, 100 రాత్రులు ఉపవాసం ఉన్నాను బ్రదర్ అన్నాడు. ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ నా బిడ్డ పెళ్లి కొరకు అబద్ధం చెప్పండి, నేను 100 రాత్రులు ప్రార్థనలో ఉన్నాను. మందిర బిల్డింగ్ ఆగిపోయి ఉంటే 80 రాత్రులు పగలు అప్పుడప్పుడు భోజనం మానుకొని ఏడ్చాను. ఇది మా సంఘం, ఇది మా మందిరం, ఇది ఆగిపోకూడదు. ఒక రివైల్ రావాలంటే ప్రార్థన తప్ప ఇంకెక్కడ ఉండదండి. ఆ ఉజ్జీవం ఎక్కడికి వెళ్ళింది? బాధతో చెబుతున్నాను. ప్రార్థన ఉందా? ఒక అనౌన్స్మెంట్, ఫలాని సహోదరుడు జాయ్ వివేక్ రాయాలని అనౌన్స్ చేశాం, ఇంకా వేరే చేశాం. ఏం చేయాలని అప్పుడు అర్థం? అదేనండి చాటింపు అంటే, అనౌన్స్మెంట్. అవసరం ఉంది, ఇది మరవద్దండి అని. అవునా కదా? మీరు కూడుకున్నప్పుడల్లా వేడండి, ఇదిగో ఫలాని సోదరికి బ్లడ్ సమస్య, ఫలాని సోదరికి యుక్త వయసు వచ్చింది, ఇది మానకూడదు. ఫలాని సోదరికి వివాహం అయ్యింది, సంతతి లేదు, అది అనౌన్స్మెంట్ జరిగింది. ఫలాని సోదరి గర్భిణి, అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నిసార్లు మనం ఛాలెంజ్గా తీసుకుంటున్నాం? మన సంఘంలోని వృద్ధురాలు బలహీనంగా ఉంది, మన సంఘంలో యవనస్తున్న పేరెంట్స్ ప్రభువుకు వద్దకు రావడం లేదు. ఇవేనండి రివైల్ కదా. సంఘం ఉజ్జీవానికి రావాలంటే ఒక అనౌన్స్మెంట్కు వాల్యూ ఇవ్వాలి. వాళ్ళు ప్రతిసారి ఇవే చెప్తున్నారు రొటీన్గా, ఆదివారం ఇవే చెప్తారు డానియల్ అన్న, అంతే కదా. ఫలాని సోదరి యజమాని రక్షింపబడలేదు, నీకు బాధ్యత లేదా? నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నీకు ప్రభులు ఎక్కడెక్కడ సంఘమా? అందరినీ ప్రభు అడుగుతాడు. ఇప్పుడు బాధ్యత యెహోషాపాతు తీసుకున్నాడా లేదా? ప్రార్థన చేయండి అన్నాడు. మన సంఘ క్షేమం, మన పిల్లల క్షేమం, మన దేశ క్షేమం. అందుకు ఏమైంది? భోజనం మానండి అన్నాడు, అంతే కదా.
మనకు జయం రావాలంటే ఈ ముగ్గురు శత్రువుల మీద మనం యుద్ధములో జయం చూడాలంటే ఇక ప్రార్థన చేయండి. చాలాసార్లు నేను 7th క్లాస్ నుండి ఉపవాసం చేసే అలవాట్లు ఉన్నాయి. అవి ఎవరు చెప్పాడే కాదు. ఒక సోదరు ఉపవాసం ఉంది, ఒక సోదరు ఉపవాసం ఉన్నాడు. బ్రదర్ రండి ఎండకు వచ్చారు నీళ్ళు తాగనంటే వద్దన్నా. ఎందుకు? ఉపవాసం ఉన్నా. మనుషులకు కనబడేటట్లు ఉపవాసం అక్కర్లేదు, అంతే కదా? మరి ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండాలి కదా. ఎందుకు మార్కెట్కి వచ్చావు, ఎందుకు బజారుకి వచ్చావు? ఇది అలా కాదు. ఈరోజు మీరున్న స్థలాలలో భోజనం మానుకొని ప్రార్థన చేయని చాటింపేపించాడు కదా. ప్రియులారా, ఉపవాస ప్రార్థన కూడా అది శక్తివంతమైనదే. ప్రార్థన చేద్దాం. చాలామంది చెబుతారు, అన్నా ప్రార్థన చేయ కిడ్నీలు బాగయ్యాయి. ఒక దైవజనుడు సెయింట్ ఏజ్ మిషన్లో యేసురత్నం అంకులు ఉండేవాడు. మీరు గుండె ఆపరేషన్ చేసుకుంటే అన్ని బ్లాక్ అయిపోయినారు. సరే, ఆయన అక్కడే కాంపౌండ్లో మందిరంలోనే ఏడ్చి, ప్రభువా ఆపరేషన్ చేసుకోవడం డబ్బులు లేవు, నేను ఎవరిని అడగలేను, సేవకుని, నీకు ఇష్టమైతే బ్రతికించు, లేకపోతే నీ దగ్గరికి నన్ను పిలువు. టెస్ట్ చేశారు, అక్కర్లేదన్నారు. నీకు ఆపరేషన్ అక్కర్లేదు, మళ్ళీ 20 ఏళ్ళు సేవ. నేను ఎందుకు చెబుతున్నానంటే శోధన తెచ్చుకోవాలని కాదు, అవసరాన్ని బట్టి ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన మానొద్దు. ఎన్ని గంటలకు లేస్తున్నావు సోదరుడా, సోదరి? నీ జీవితంలో ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయొద్దు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ పిల్లల జీవితాలు కట్టుకోవాలి. నువ్వు ఆత్మీయ ఉజ్జీవాన్ని, ప్రారంభ ఉజ్జీవాన్ని వదిలిపెట్టద్దు. నీ పిల్లలకి ఇచ్చిపో. అది మరలా నీ పిల్లలతో ప్రారంభం కావాలి. లైఫ్ అంతా వ్యాపారమేనా? లైఫ్ అంతా ఉద్యోగమేనా? ప్రార్థన లేదా? ఒక గంట సేపు, ఒక 20 నిమిషాలు వ్యక్తిగతంగా ఖాళీ సమయంలో బైబిల్ గ్రంథంలో చూడండి, ఉపవాస ప్రార్థన ఎంత ఉజ్జీవాన్ని ఇస్తుందో. మీకు తెలిసిన మాట యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని నుండి చదువుకుందాం త్వరగా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి బ్రదర్. చాటించి ప్రియులారా, ఈ 10 వచనాలు చదివితే ప్రజలు వచ్చారు, రాజు వచ్చాడు, దీనులై కదా. ఆ గోనెపట దీనత్వానికి సంకేతం, ఒక పశ్చాత్తానికి తెచ్చింది. దేవుడు చేయబోయేది ప్రార్థన ఆపింది. మన కార్యాలు సాధ్యం కావాలంటే ఎలా సాధ్యమవుతాయి? ప్రార్థన ద్వారానే, అవునా కదా? యేసుప్రభు ఆ మాటలు చెప్పాడో లేదో చూడండి. మార్క్సు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. దయతో చూడండి త్వరగా, మనం సమయం కొద్దిగా ఉంది. చూడండి 9వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తుండగా ప్రార్థనకే సాధ్యము ఈ దయ్యం వదిలిపోవాలంటే, అంతే కదా. ఎందుకు ఈ దయ్యం వదిలిపోలేదు? ఈ సమస్య నుండి ఎందుకు బయటపడలేదు? అది ఎలాంటి సమస్య అయినా ఇక ప్రార్థనకు మించింది ఏది లేదు. మేమెందుకు ఈ దయ్యాన్ని వదిలించలేకపోయాము ప్రభువా? మీరు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయండి, అది మీకు సాధ్యమవుతుంది, అసాధ్యం కాదు అని చెప్పాడు. ఈవేళ ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం, అలా ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా తన సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి ప్రియులారా, 4వ వచనములో, 5వ వచనములో, 3వ వచనములో ఉపవాస ప్రార్థన 1, 2 అత్యవసర ప్రార్థన, 5 విషయాలు నేను చెప్పాను. ఈ అనుభవాలు కలిగి ఉందాం. అత్యవసర ప్రార్థనలు చేయాలి. సంఘముల అనౌన్స్మెంట్ నిర్లక్ష్యం చేయొద్దు కదా. నువ్వు ప్రార్థన చేస్తావని ఒక బ్రదర్, అన్నా పాప ఎగ్జామ్ వెళుతుండే ప్రార్థన చేయండి, ఏం చెప్తాం మనం? ఆ వాట్సాప్లో చూస్తుంటాను, సూర్ బ్రదర్ ప్రేయింగ్ కదా. చేసినాడో లేదో అసలు. దయతో మీరు చేయకుండా అలా చేయొద్దండి.
అవసరం ఉంది కాబట్టి వారు రిక్వెస్ట్ చేశారు. మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే దేవుడు నన్ను నిన్ను ఈ పని కొరకై ఏర్పరచుకున్నాడు. 5 విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మరొక ప్రార్థన 12వ వచనం చదవండి. తెలిసిన మాటనే, టైం లేనకు నేను షార్ట్గా ముగింపు చేయడానికి వెళ్తున్నాను. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ప్రియులరా, ఈ లేఖనాలు ఇది వేదనతో కూడిన ప్రార్థన. అయ్యా, నాకు ఎవరు లేరు సహాయకులు, నాకు దిక్కు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు, పలకరించేవారు, మాట్లాడించేవారు నా దేశానికి. నువ్వు మాత్రమే సరిపోయిన వాడవు అయ్యా, నువ్వు చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు. వేదనతో కూడిన ప్రార్థన. ఎప్పుడైనా నీ జీవితంలో సహోదరా, సోదరి, వేదనతో ప్రార్థన చేశావా? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను 12వ వచనమే చదివించాను. 6వ వచనం నుండి 12 వరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మాకు శక్తి చాలదు ప్రభువా, నిన్ను మాత్రమే నమ్ముకున్నాం, నీ మీదనే ఆధారపడ్డాం, నువ్వు మాత్రమే చేయగలవు. ఈ విషయాలు మనం గమనిస్తే ఒకసారి ఎమర్జెన్సీగా ప్రేయర్ చేయాల్సి వచ్చింది, అత్యవసర ప్రార్థన. దానిలో 2వ అధ్యాయం 17-18 వచనాలు చదివితే అత్యవసర ప్రార్థన. అప్పుడు ఒక్కరు చేశారా, అందరు చేశారా? వెంటనే తనకు ముఖ్యమైన స్టేజ్ చెప్పాడా లేదా? దానిలో 2వ అధ్యాయం 17-18లో, సోదరులారా, మన ముందు పరీక్ష ఉంది, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. దయతో నీవు చేయాలి, ప్రార్థించే సహోదరులు కూడా నువ్వు రిక్వెస్ట్ చేయాలి. కొద్దిమంది ఎవరికి చెప్పరు, వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వారు సైలెంట్గా ఉంటారు. కానీ యెహోషాపాతు అలా కాదు, అత్యవసర ప్రార్థన. దానియేలు కూడా 2వ అధ్యాయం 17-18లో అత్యవసర ప్రార్థన మీరు చేయండి. ఇలా సమస్య ఉంది. వారి ప్రార్థన గొప్ప జయం వచ్చింది, వారు విజయం పొందినట్టుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. కాబట్టి 6 నుండి 12 వచనాలలో మనం ఏమనుకోవచ్చు? ప్రార్థనలో నడిపించిన యెహోషాపాతు ప్రజలను ప్రోత్సహించాడు, తాను కూడా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా అంటే ఇతరులకు చెబుతాం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. నేను ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. 6వది వేదనతో కూడిన ప్రార్థన. గెత్సేమను తోటకు వెళ్ళాడు మన ప్రియ ప్రభు. మత్తయి సువార్తలో 26-27 అధ్యాయాలు చదివితే గెత్సేమను తోటలో ఆయన ఒంటరిగా ఉండి వేదనతో ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి, దేవుని మీద ఆధారపడిన యెహోషాపాతు. మనకు ఇంకెవరు ఆధారము లేరు, మన ఆధారము ప్రభువే కదండి. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలకు, సంఘాలకు, మన సేవకు, మన దేశానికి ఈ ప్రార్థన గొప్ప సహాయమును చేస్తుంది. ఒక మాట చదువుకుందాం. 4వ కీర్తన చూడండి, మొదటి చరణం నుండి చదవండి. 4వ కీర్తన మొదటి చరణం నుండి చూడండి. కాబట్టి వేదనతో కూడిన ప్రార్థన, దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడడం. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ఆధారపడి ప్రార్థన చేస్తావో, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. నా నీతికి ఆధారమగు దేవా, తన స్వనీతి మీద ఆధారపడలేదు, తన బలం మీద ఆధారపడలేదు. దేవుని నీతిని ఆధారం చేసుకుందాం. ఫిలిప్పీయుల 3వ అధ్యాయములో 7-9 వచ్చిన పౌలు నా స్వనీతిని కాక అన్నాడు. ఎంతకాలం స్వనీతి మీద ఆధారపడ్డాం, దానికి దూరమయ్యాం. దేవుని నీతిని ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. యెహోషాపాతుకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. ప్రియులారా, ముగింపు చేయబోతుండగా ఆలోచించండి. యెహోషాపాతు ప్రార్థన చేస్తుండగా అక్కడ మాటలు చూడండి, నీవే మాకు దిక్కు. ఆ మాట ఎంత గంభీరమైనది, ఎంతగా ప్రభును ఆధారపడ్డాడు.
అభాగములో నీవు తీర్పు తీర్చవా ఈ గొప్ప సైన్యమునకు? నువ్వు మాత్రమే చేయగలవు ప్రభువా, నువ్వు మాత్రమే చేయగలవు అని వేదనతో ప్రార్థన చేశాడు. వేదన అంటే ఎలానో ఒక మాట చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 10వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. రెండవ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. అదిగో తన దేశంలో పసిపిల్లలు ఉన్నారు, తన దేశంలో కుటుంబాలు ఉన్నాయి, శత్రువు వారిని నాశనము చేయకూడదని ఆయన ప్రభు యొద్దకెళ్ళి నీళ్లు కుమ్మరించినట్లుగా అయ్యా నీవు సహాయము చేయవా. ఇర్మియా గారు శ్లోకిస్తున్నాడు, నీ ప్రజలు ఇశ్రాయేలు చెరకు వెళుతుండగా ఈ బాబేలు చెరలో నీ ప్రజలను బయటికి తేవా, ఈ చెర నుండి బయటికి తేవా, ఈ శత్రువు చేతులు బయటికి తేవా అని విలపించాడు. అలాగున వేదనతో రాజును యెహోషాపాతు ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు తన పక్షాన తన ప్రార్థనకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యంలో 7వ మాట చూడండి, మనకు టైం లేదు కాబట్టి 2వ దినముల 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5-6 వచనాలు. ప్రియులారా, ఈ 5వ వచనం నుండి చదువుకుంటూ వస్తే 12 దాకా క్వాలిటీ ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే ప్రామిస్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవా, యాకోబును జ్ఞాపకం చేసుకున్న దేవా, ఇస్సాకును మా సంతతిని జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా. వారి పక్షాన మీరెంత జయము కలిగించారు, వారికి మేలు చేశారు, మీరు మాకు సహాయము చేయరా. ఎప్పుడైనా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశావా? వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. 7వది, వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాడు. వేదనతోనే కాదు, వాగ్దానం నమ్మాడు. నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, నీ వాగ్దానం ఎన్నటికి నిర్థం కాదు. నువ్వు చేస్తానంటే చేస్తావయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోవా? మేము నీ పిల్లలము కదా, నీ ప్రజలము కదా, మా దేశాన్ని కనికరించండి. ఎంత బాధ్యత కలిగిన రాజు. ఎప్పుడైనా నీ కుటుంబం గురించి ఈ కన్సర్న్ నీకుందా? నీ పిల్లల కొరకై ఒక తండ్రిగా తల్లిగా ఇలా ఏడ్చావా? ఈ వేదన పడ్డావా? ఈ వాగ్దానం నీ జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? కదండి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒక మాట గుర్తుకు వస్తుంది, చదువుకుందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 20వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక అనే మాట చూస్తున్నాం. అవి అలాగనే జరుగును. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు, కుమారుడా డు నాట్ బి అఫ్రైడ్, నువ్వు భయపడద్దు, నీ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబాన్ని వెడువను, నేను రక్షిస్తాను, నీ భవిష్యత్తులో నేను మేలు చేయబోతున్నాను. ఇప్పుడు ఈ మనుషులు చెప్తున్నారులేండి వాగ్దానాలు. మన దేవుడు వాగ్దానము చేశాడు అని వెళ్ళేటప్పుడు కూడా ఒక వాగ్దానం చేశాడా లేదా? యోహాను 14వ అధ్యాయంలో మీ హృదయాలు కలవరపడనీయకుడి, నేను మరలా వస్తాను. శిష్యులతో ఆయన వీడుకోలు చెప్పేటప్పుడు యోహాను 16-17 అధ్యాయాలలో మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను వెళ్ళుతున్నాను, మీ కొరకు ఆదరణకర్తను. ఓ మన దేవుడు ఎంత మంచి దేవుడు! మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన శ్రద్ధ చూడండి. ఇక అప్పులు తీరవేమో, సమస్యలు తీరవేమో,
ఆరోగ్యం కుదట పడదేమో, ఇక పని జరగదేమని నువ్వు చింతించొద్దు. వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. ఆ దేశ ప్రజలకు యెహోషాపాతు ఎంత మాదిరిగా ఉన్నాడు. క్వాలిటీ ప్రార్థన చేద్దాం. క్వాలిటీ ప్రార్థన, వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. నీ వాగ్దానాలు ఎన్నో కదా ప్రభువా, అవి అవునట్టుగానే జరుగుతున్నాయి కదా. ఈ అనుభవానికి వద్దాం. అపొస్తలులు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనములో వారు వాగ్దానము కొరకు కనిపెట్టారు. 14వ వచనములో 120 మంది సహోదరులు, ఆ స్త్రీలు వారు కూడుకొని ప్రార్థన చేశారు. అలా చేస్తూ ఉండగా అపొస్తలుల కార్యం 4:37 వచనంలో దైవ కృప అందరి మీదుగా వచ్చి ఆత్మదేవుడు వారిని బలపరిచి ఆ ప్రదేశాన్ని కదిలించి కార్యము చేశాడు. అలాగైతే ఈ చిన్న సందేశంలో 7వదిగా వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. నీవు విడువనని చెప్పావు కదా, నీవు నాతో చెప్పావు కదా, నీ సంఘముతో చెప్పావు కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 19-20 వచనాలలో సదాకాలము తోడుగా ఉంటానని చెప్పావు కదా. ప్రభువా, నువ్వు మాతో రావా యుద్ధమునకు, మా సేవలో, మా కుటుంబంలో, మా ధోనిలో, అంతే కదండి. సొలొమోను కూడా ఈ అనుభవానికి వచ్చాడు. 2వ ధనుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, బలిపీఠమును సంధించి అప్పుడు 1000 పొట్టేళ్ళు తెచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడేం తేవాల్సిన పని లేదు. ఎబ్రీ 4:10 ప్రకారం కృపాసనం దగ్గర పోతే చాలండి సమాధానం. ఇక్కడ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాడు. 2వ వృత్తాంత గ్రంథము 1:7 వచనం, సొలొమోను ఆయన ఏమి అడగలేదండి, ప్రజలను ఎలా నేను పాలించాలని వాగ్దానం ఎత్తి. మా పితరుడైన మా తండ్రి దావీదుతో నువ్వు చెప్పావు కదా, యవనస్తుడా మా అమ్మను ఇలా నడిపించావు కదయ్యా, మా తండ్రి ఇలా నడిపించావు కదయ్యా, వారికి జయాలు ఇచ్చావు, నాకు నువ్వు చేయవా అని ఒక సొలొమోనులాగా నీవు కూడా అడుగు. దేవుడు తప్పకుండా నీ పరీక్షలలో, నీ భవిష్యత్తులో, నీ జీవిత నావను ప్రభు తప్పకుండా చొరవ తీసుకొని నడిపిస్తాడు. 7వది వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న యెహోషాపాతు రాజు. ఒక సెకండ్ వాలిపోదాం. ఈ 7 అనుభవాలు మనకున్నాయా? ఈ అనుభవంతో కూడా ప్రార్థన మనము కలిగి ఉన్నామా? లేకపోతే ప్రభుత్వం వాలిపోదాం. ప్రభువా, ఈ అనుభవానికి నన్ను తెండయ్యా. చదువుకుంటూ పోగా 20వ వచనంలో జయం వచ్చింది, శత్రువు ఆగిపోయాడు. వారు ప్రభువును సాగిలపడి ఆ లోయలో స్తుతిస్తున్నారు. బెరాకా లోయలో స్తోత్రం చెప్పారు. మన ప్రార్థనకు దేవుడు స్తుతించే దినమిస్తాడు. ఆ దినం కోసం కనిపెట్టి భారము కలిగి మన కొరకు, మన పిల్లల కొరకు, ఆత్మల కొరకు, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కుడికలో నువ్వు రక్షింపబడకపోతే ఇది అనుకూల సమయం. 1 సెకండ్ చిన్న ప్రార్థన చేయి చాలు, నీ పాపాలన్నీ క్షమిస్తాడు. యేసు ప్రభువా, నేను పాపిని. నీ హృదయం దర్శిస్తాడు, నీ ఆత్మకు శాంతి సమాధానం ఇస్తాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడి 1 సెకండ్, ప్రభువా నన్ను కూడా ఒక యెహోషాపాతులాగా నిన్ను సంధించడానికే వాడు. నా జీవితంలో ఈ వాగ్దానం నేను కనిపెడుతున్నాను, సఫలము చేయను. దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలను అలాగూ చేస్తాడు. దేవుడి చిన్న సందేశం మన కొరకై దీవించును. ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. సర్వోన్నతుడు తండ్రి, సర్వసృష్టికర్తవు, సర్వసృష్టి నిర్మాణకుడువు, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నాయన తండ్రి అదృశ్య దేవుని స్వరూపే ఉండి నాయన తండ్రి సమస్తమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడినని మీకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంబుధుడైనందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున మా పట్ల చేసిన ఇగో తండ్రి బలియాగమును బట్టి మిమ్మలను ఆరాధించుటకు, ఘనపరచుటకు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఇదిగో తండ్రి మీ దాసుని నిలబెట్టి మాకు అందించిన వర్తమానం బట్టి
లేఖన భాగాలను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యెహోషాపాతు జీవితంలో జరిగిన ఇదిగో తండ్రి ఆ యొక్క యుద్ధమునకై నాయన తండ్రి మోయాబీయులు, అమ్మోనీయులు, అలాగే మేయోనీయులు అందరూ ఏన్గది ప్రాంతము యుద్ధ ఇదిగో తండ్రి వారు కూడి వస్తున్నారని తెలిసి ఇదిగో తండ్రి యెహోషాపాతు చేసిన విషయాలను బట్టి మా దృష్టికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొట్టమొదటగా యెహోషాపాతు భయపడ్డాడు. తొందరపడి భయపడి తర్వాత ఇదిగో తండ్రి మీ యొద్ద విచారణ చేయాలని ఎలా పూనుకున్నాడో ఇదిగో తండ్రి మా జీవితాల్లో కూడా మీ యొద్ద విచారణ చేయుటకు, మీకు ప్రార్థించు వారిగా ఉండుటకు సహాయం చేయండి. మా జీవితాలలో, భయాలలో, కష్టాలలో, నష్టాలలో అన్ని విషయంలో ఇదిగో తండ్రి మిమ్మల్ని కలిసి ప్రార్థించుటకు నా తండ్రి మాకు సహాయం చేయండి. నా తండ్రి ఒంటరిగా ప్రార్థించుట చూశాము. అలా మేము కూడా నా తండ్రి ఒంటరిగా ప్రార్థించే జీవితం కలిగి ఉండులాగా సహాయం చేయండి. ఏకాంత ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. రహస్యమందున్న చూచుచున్న తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తాడని తెలిసి మేము ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కుటుంబ ప్రార్థన కూడా ఇదిగో తండ్రి జరిగిందని చూస్తున్నాం. మా కుటుంబాలలో కూడా నా తండ్రి కుటుంబ ప్రార్థనలు ఉండులాగున మేము నా తండ్రి మా యొక్క ఇళ్లలో అటువంటి ప్రార్థన ఉండి నా తండ్రి మేము కుటుంబ జీవితాల్లో కలిగిన వాటన్నిటినీ నా తండ్రి మీ యొద్ద మేము చెప్పుకొనుటకు నా తండ్రి సహాయం చేయండి. వేరే ఇదిగో తండ్రి అనవసరమైన వాటిని వదిలిపెట్టి నా తండ్రి కుటుంబ ప్రార్థన కలిగి జీవించలాగా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, సంఘములో కూడా నా తండ్రి మేము ప్రార్థించే వారముగా ఉండులాగున సహాయం చేయండి. నా తండ్రి అందరము కలిసి నా తండ్రి ఒకరికొకరు ప్రార్థించులాగున కృప చూపండి. అంత మాత్రమే కాదు, అత్యవసరమైన ప్రార్థన కూడా మేము చేయుటకు మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి వారు చాటింపు చేయగా అత్యవసరంగా కూడుకొని నా తండ్రి ఆ పరిస్థితిని బట్టి అనుకూలంగా మేము ప్రార్థించే వారముగా ఉండులాగున మీ కృపా సహాయం దయచేయండి, సాయం చేయండి. అంత మాత్రమే కాదు, భయంతో వేదనతో కూడిన ప్రార్థన కూడా చేసినట్టు చూస్తుండగా నాయన తండ్రి మా జీవితాల్లో కూడా ప్రతి విధమైన బలహీనతకై నాయన తండ్రి వేదనలకై దుఃఖములు వస్తుండగా, నష్టములు వస్తుండగా, ఇరుకులు ఇబ్బందులు వస్తుండగా వేదనతో కూడిన ప్రార్థన చేయుటకు మీ మెండైన కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉపవాస ప్రార్థన చేయుటకు కూడా ఇదిగో తండ్రి మీరు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. దానియేలును తీసుకొచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తును తీసుకొచ్చారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మేము వాగ్దానములతో కూడిన ప్రార్థన, క్వాలిటీ ప్రార్థన చేయుటకు, మీ వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థించుటకు మాకు సహాయము చేయండి. నా తండ్రి ఎన్నో విషయాల్లో నా తండ్రి తప్పిపోతుండగా దయతో మమ్మల్ని క్షమించి నా తండ్రి మేము ప్రార్థనా జీవితం కలిగి జీవించులాగున మీ కృపా సహాయం దయచేయమని అనేక విషయాలు నా తండ్రి మేము ప్రార్థన ద్వారా నా తండ్రి సాధించుకున్నటకు సహాయం చేయండి. యెహోషాపాతు జీవితంలో నా తండ్రి యుద్ధము నా తండ్రి యెహోవాదే అని, మీరే యుద్ధము జరిగించారని ఆ యొక్క బెరాకా లోయలో ఇదిగో తండ్రి స్తుతిలోయగా మార్చబడిన విధానం బట్టి మా జీవితాల్లో కూడా ఇదిగో తండ్రి ఇటువంటి ప్రార్థన చేస్తే స్తుతి లోయగా ఇదిగో తండ్రి మా జీవితాలు ఉంటాయని మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న తండ్రి, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు, సొంత రక్షకుడిగా అంగీకరించుటకు మీరే సహాయం చేయండి. అలాగే మీ దాసుని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, కృప చూపండి, సాయం చేయండి. రాని వారిని మరొక సమయం అనుగ్రహించి మీరే రప్పించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, వీటన్నిటిని మా హృదయంలో భద్రపరుచుకొని లోకంలో వెళ్తుండగా లోకమాన్యం అంటకుండా నా తండ్రి మేము ఈ యొక్క వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఇదిగో తండ్రి బలా నమ్మకమైన దాసురాలా అని మెప్పు ఘనత పొందుటకు మీరే సాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.